హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో అయితే నేను చిన్నపిల్లలకి ఫ్రాక్ కి అలాగే బ్లౌజ్ కి కంప్యూటర్ వర్క్ అయితే చేయించాను. సో అవి ఎలాగా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోతుంది ఒక చిన్న రిక్వెస్ట్ ని, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా, ఇది వచ్చేసి కొంచెం సిమెంట్ కలర్ బ్లౌజ్ అనమాట. దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ శారీ, పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా సిమెంట్ కలర్ లో వచ్చింది. సో ఇలాగా వచ్చిన దానికి నేను వర్క్ వచ్చేసి ఇలాగ చేయించాను. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ వర్క్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట, అందుకే వేయించాను. సో ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ వస్తుంది, బ్యాక్ సైడ్ కి ఇది బోట్ నెక్ లాగా కొంచెం హై నెక్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇలాగ ఇచ్చారు కదా, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఓపెన్ వస్తుంది అనమాట. ఓపెన్ వచ్చి మనకు కావాలంటే ఇక్కడ ఉక్కు కానీ లేకపోతే థ్రెడ్స్ కానీ అలాగ ఏమైనా పెట్టించుకోవచ్చు. సో ఇది వచ్చేసి వన్ సైడ్ కి మొత్తం ఇలాగా మంచిగా మనకి మందార పువ్వులు లాగా, హిబికస్ లాగా అలాగా మంచిగా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి అనమాట, బాగా బిగ్ సైజ్ లో. ఇవి వచ్చేసి కూడా మనకి సేమ్ ఈ సిమెంట్ కలర్ కాబట్టి ఆ గ్రే కలర్ లోనే కలిసేలాగా ఒక కలర్ థ్రెడ్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసేమో ఈ శారీ కలర్ వచ్చేసి ఇలాగా గ్రీన్ అనమాట, ఈ గ్రీన్ కలర్ లో వచ్చారు. అంటే మనకు పెసర గ్రీన్, ఈ గ్రీన్ కూడా వచ్చేసి. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ లైట్ బ్లూ కలర్ లో అయితే ఒక ప్యాటర్న్ ఇచ్చేసారనమాట ఇలాగా. అండ్ అక్కడక్కడ మనకి ఇలాగా చిన్న లీవ్స్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా కొంచెం లీఫ్లు అలా ఇచ్చారు. ఇవన్నీ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. సో ఇలాగా ఉందన్నమాట కంప్లీట్ గా ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇంకొక సైడ్ వచ్చేసి అక్కడక్కడ మనకి ఫ్లవర్ బూటీస్ అయితే చిన్నగా ఇచ్చేసారనమాట. ఇలాగా ఈ మోడల్లో ఇలాగా వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కింద చూసారు కదా, ఇక్కడైతే 2 ప్యారెట్స్ వచ్చాయన్నమాట. యాక్చువల్ గా ఈ డిజైన్ మేము సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కూడా ఈ ప్యారెట్స్ అనమాట. సో ఈ ప్యారెట్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, చాలా క్యూట్ గా, చాలా చిన్నగా బాగున్నాయి అనమాట. సో అందుకే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ బ్లౌజ్ అంతట్లో ఈ ఫ్లవర్స్ కాకుండా ఈ డిజైన్ ఒకటే, ఈ ఫ్లవర్స్ డిజైన్ ఒకటే బాగా నచ్చింది. అందుకే ఇదైతే మేము ప్రింట్ చేయించుకున్నాం అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో. సో ఇలాగా ఇవి కూడా ఒకటి వచ్చేసి మనకి గ్రే కలర్ లో, ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ లో ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కి ఇలాగా వస్తుంది. సో నెక్స్ట్ హ్యాండ్స్ కి వచ్చేసి మనకి ఇది వచ్చేసి హ్యాండ్స్ కి అనమాట. సో హ్యాండ్స్ కూడా మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ కి మనకి ఎలా వచ్చిందో అలాగే ఇక్కడ చిన్న హిబికస్ ఫ్లవర్స్ లాగా ఇలా వచ్చాయి. ఇవి మరీ స్మాల్ సైజ్ లేవు, అలాగని మరీ బిగ్ సైజ్ కాకుండా మీడియం సైజ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఏంటంటే హ్యాండ్ అంతా మంచిగా కవర్ అయిపోతుంది మనకి, అలాగే ఇచ్చారనమాట ఫినిషింగ్ కూడా. అండ్ అక్కడక్కడ చిన్న లీవ్స్ అండ్ చిన్న ఫ్లవర్స్, అండ్ మనకి హ్యాండ్ అప్ సైడ్స్ కి వచ్చేసి అలాగా మనకి కవర్ చేయడానికి చిన్న బూటీస్ ఇచ్చారు, ఫ్లవర్ బూటీస్. అండ్ కిందకి వచ్చేసి మళ్ళీ కింద ఇలాగ 2 ప్యారెట్స్ అయితే ఇచ్చారనమాట. సో స్పారోస్, ప్యారెట్స్ కాదు, చిన్న స్పారోస్ ఇచ్చారు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. సో మామూలుగా నేను మీకు హ్యాండ్ కి ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. అసలు ఇలా స్పారోస్ కూడా మనకి హ్యాండ్ కి మధ్యలో వస్తాయి అనమాట. ఇవి 2 స్పారోస్ కూడా ఇలా హ్యాండ్ కి మధ్యలో వస్తాయి. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ బ్లౌజ్ తో మనకి శారీ లుక్ అనేది ఇంకా హైగా ఎలివేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇది మనకి ఒక హ్యాండ్ కి సేమ్ మనకి అదే ప్యాటర్న్ లో ఇంకొక సెకండ్ హ్యాండ్ కూడా ఇలా వచ్చింది అనమాట. సో మీకు ఎవరికైనా నచ్చితే ఇలాంటి ప్యాటర్న్ వేయించుకోవాలి అనుకుంటే వేయించుకోండి. సో ఇది వచ్చేసి మాకు కొంచెం కాస్ట్ అయితే కొంచెం పర్లేదు అని అనిపించింది నాకు, అందుకే ఇది వేయించుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి మాకు 900 రూపీస్ వరకు పడింది, 850 అలా పడింది అనమాట. సో అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగా వచ్చింది అనమాట. సో ఫ్రంట్ కూడా మనకి సేమ్ బ్యాక్ ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. కాకపోతే ఫ్రంట్ అంటే మనకు కొంచెమే పార్ట్ ఉంటుంది కాబట్టి, సో అక్కడ వచ్చేసి మనకి మందార పూల హిబికస్ టైప్ లో కాకుండా జస్ట్ సింగిల్ స్పారో వచ్చింది. అండ్ చిన్న బూటీస్ ఇలాగా ఫ్లవర్స్ వచ్చేసి చిన్న లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి మగ్గం వర్క్ చేసినప్పుడు మనకి ఎలాగైతే ఇస్తారో పైపింగ్, అలాగా మనకి ఇక్కడ లోడ్ స్టిచ్ కూడా 2 స్టెప్స్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకి కొంచెం గ్రే కలర్ లో, ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ లో ఇచ్చారు. సో ఇలాగా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే ఇలాంటిది మీరు చేయించుకోవాలి అని అనుకుంటే చేయించుకోండి. యాక్చువల్ గా మనం మగ్గం వర్క్ కంటే కూడా ఇలాంటి కంప్యూటర్ వర్క్ లో అయితే మనకి కొంచెం బ్లౌజెస్ ఎక్కువ రోజులు వస్తాయి, మనకు కొంచెం పాడవకుండా ఉంటుంది, వర్క్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ దీనికి స్టోన్స్ కూడా ఎక్కడ పేస్ట్ చేయలేదండి, ఎందుకంటే అవి పేస్ట్ చేయించినా కొంచెం ఊడిపోతున్నాయి అనమాట. సో అందుకే ఎటువంటి స్టోన్స్ అలాంటివి పేస్ట్ చేయకుండా ప్లెయిన్ గా ఉండాలని ఇలాగా చేశాను అనమాట. సో మొత్తంగా ఓవరాల్ గా బ్లౌజ్ లుక్ అయితే ఇలాగా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీకు ఎవరికైనా నచ్చితే ఇలాంటి మీరు చేయించుకోవాలి అనుకుంటే అన్డౌటెడ్లీ చేయించుకోవచ్చు. అండ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు
ఇలాంటివి ఉన్నాయా అంటే వాళ్ళు చూపిస్తారనమాట మీకు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఒక బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి లెహంగాస్ కి యూజ్ చేస్తుంటాం కదా, సో దానికని మేము క్లాత్ తీసుకొని దాని మీద కూడా కంప్యూటర్ వర్క్ అయితే వేయించామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ పట్టు క్లాత్, ఇది బయట స్టోర్ లో తీసుకున్నాము. సో మీరు కావాలంటే హాఫ్ పట్టు అలా కూడా తీసుకోవచ్చు, కానీ మేమైతే ప్యూర్ పట్టు తీసుకున్నాము. సో ఇది వచ్చేసి మాకు కొంచెం స్కై బ్లూ కలర్ లో బ్లూ షేడ్ లో తీసుకున్నామంట. బ్లూ అండ్ గ్రీన్ కలర్ షేడ్ లో అలాగా ఉంది ఇది వచ్చేసి. సో దీనికి వచ్చేసి మేము లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలాగా కూడా యూజ్ చేయొచ్చు. సో మేమైతే ప్రస్తుతానికి లాంగ్ ఫ్రాక్ కి చేయించామన్నమాట. సో దీనికి వచ్చేసి మేము ఇలాగా చిన్న చిన్న డాల్స్ అయితే ఇక్కడ పెట్టించాము కింద బ్యాక్ సైడ్కి వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి ఇలాగా చిన్న కథక్ డాన్స్ అలాగా వేస్తారు కదా, అలాగా డాల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇలా చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది. సో వాళ్ళు డాన్స్ వేస్తే ఎలాగా ఉంటుంది అలాగా చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది. పైన మనకి ఇలా డాన్స్ వేస్తున్నట్టుగా అండ్ వాళ్ళు ఇలాగ ముక్కు అవన్నీ ముక్కెర్లు ఇలాంటి అన్ని పెట్టుకుంటే ఎలాగా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అలాగా బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది అనమాట. సో దీంట్లో కూడా మేము మల్టీ కలర్ కాంబినేషన్ అయితే వేయించాము. ఏంటంటే దీనికి మేము ఓన్లీ ఫ్రాక్ అనుకున్నాం కాబట్టి ఇంకా పూర్తిగా మేము ఇంకా డిజైన్ అయితే చేయలేదు, అంటే మన హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ కి అలాగా పూర్తిగా డిజైన్ అయితే చేయలేదు. సో అందుకే మల్టీ కలర్ చేయించామన్నమాట. ఇక్కడికి వచ్చేసి మేము ఎల్లో, పింక్, బ్లూ అలాంటివన్నీ యూజ్ చేసాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ అయితే. సో మీరు కావాలి అనుకుంటే ఇలా వర్క్ కూడా మీరు లాంగ్ ఫ్రాక్ కానీ పిల్లలు లెహంగాస్ కానీ అలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు అనమాట. సో కాకపోతే ఏంటంటే మేము ఓన్లీ డౌన్ సైడ్ మాత్రమే వేయించామన్నమాట. ఎందుకంటే మేము అంటే ఈ ఫ్రాక్ కుట్టించిన తర్వాతకి మనకి ఫినిషింగ్ ఎలా వస్తుందో తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి ఇదంతా చేయించిన తర్వాతకి మళ్ళీ మేము బ్యాక్ సైడ్కి వచ్చేసి అంటే మనకి పైన వచ్చేసి హ్యాండ్స్ కి అవన్నీ ఇలాంటివే కొంచెం చిన్న చిన్న బుటీస్ వేపిద్దాం అనుకున్నాము. సో ఇప్పటికైతే ఫ్రాక్ వచ్చేసి కింద అయితే ఎలా ఉంటుందో అలాగా ఇక్కడ వేయించామన్నమాట. సో ఇవి అక్కడక్కడ ఇలాగ వేయించామన్నమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీ పిల్లలకి ఎవరికైనా వేసుకోవాలనుకున్నా కూడా ఇలా వేసుకోవచ్చు. అండ్ శారీస్ కి అలా కూడా ప్లెయిన్ శారీస్ కి అలాగా వేయించుకోవాలని కూడా వేయించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది కూడా కింద వచ్చేసి ఇలాగా ఫ్రాక్ వచ్చేసి 3 ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా కంప్లీట్ లుక్ అయితే ఇలాగా ఉంది. సో ఇది వచ్చేసి లెహంగాకి తీసుకున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి మీషో బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ బ్లాక్ లోనే ఉంది, రిమైనింగ్ కలర్స్ అయితే ఏమీ లేవు. బట్ ఏంటంటే మల్టీ శారీస్ లోకి యూజ్ చేయవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి వర్క్ కూడా చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి వస్తుంది ఇలాగా, బ్యాక్ సైడ్కి వస్తుంది ఇది. సో దీంట్లో వచ్చేసి మనకి వైట్, రెడ్, ఎల్లో, గ్రీన్ ఇలాగా మల్టిపుల్ కలర్స్ వచ్చాయి. అండ్ అక్కడక్కడ వచ్చేసి ఇలాగ చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారనమాట ఫ్లవర్ షేప్ లో. సో ఇలాగా మంచి మంచి ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. 3 ఫ్లవర్స్ వచ్చాయి, మంచి గ్రీన్ కలర్ లో ఉన్న లీవ్స్ వచ్చాయి. అలాగా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది లుక్ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ కి వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్కి వస్తుంది. బ్యాక్ సైడ్ కి ఒకవైపే వస్తుంది, మనం పళ్ళు వేసుకున్న వైపు రాకుండా ఇంకొక సైడ్ కి మాత్రం వస్తుంది ఇలాగా. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ సింపుల్ గా ఉండేలాగా సేమ్ మనకి బ్యాక్ సైడ్ ఏ ఫ్లవర్స్ అయితే ఇచ్చారో అవే ఫ్లవర్స్ మనకి సేమ్ కలర్స్ లో అలాగా వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ కి సేమ్ మనం పళ్ళు కాకుండా ఇంకొక సైడ్ వేసుకుంటాం కదా, అటు సైడ్ కి వచ్చింది అనమాట. అండ్ సేమ్ హ్యాండ్స్ కి కూడా మనకి సేమ్ సింపుల్ కలర్ లో అయితే సింపుల్ గా అలా వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ కి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కి. సో ఇవి వచ్చేసి మన హ్యాండ్స్ కి అనమాట. ఇవి వచ్చేసి మన హ్యాండ్స్ కి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మనకి బ్యాక్ నెక్ ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇచ్చారనమాట. దీని కోడ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి కావాలి అనుకుంటే. కాకపోతే బ్లాక్ కలర్ ఒకటే ఉంది అండ్ ప్యూర్ కాటన్. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, మెటీరియల్ క్వాలిటీ అంతా కూడా చాలా అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో చూసారు కదా ఇలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికైనా నచ్చితే తెప్పించుకోండి. బట్ కలర్ అయితే ఓన్లీ బ్లాక్ ఏ ఉంది. బట్ ఎటువంటి శారీలోకైనా మ్యాచ్ చేసుకోవచ్చు మనం. కాటన్ శారీస్ కానీ, ఫ్యాన్సీ శారీస్ కానీ, అలాగా పట్టు శారీస్ ఏమైనా ఉన్నా కూడా వాటికి కూడా మనం పేరప్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ బ్లౌజెస్ లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. అండ్ ఏ కంప్యూటర్ వర్క్ కూడా మీకు నచ్చిందా లేదని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. సో ఇదేనండి ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.